హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'వీణా బిఫోర్ 7 డేస్' ఇదొక హారర్ మూవీ గైస్. నేను హారర్ జానర్ ఫ్యాన్ కాబట్టి మూవీకి రేటింగ్స్ బాగున్నా, బాలేకున్నా ఖచ్చితంగా చూస్తాను. బట్ ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ మొత్తం చేంజ్ అయిపోయింది. ఎందుకో కూడా చెప్తా. ముందుగా ఈ మూవీ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. ఫాస్ట్‌గా మీ టైం వేస్ట్ చేయకుండా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. మన ఛానల్‌ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్‌గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, వీణ అనే ఒక యంగ్ అమ్మాయిని కొందరు అతి దారుణంగా మర్డర్ చేస్తారు. సో, ఇప్పుడు తన ఆత్మ ఎలాగైనా రివెంజ్ తీర్చుకోవాలనుకుంటుంది. సో, అది ఎలా జరిగింది? తన ఆత్మకి ఎవరు హెల్ప్ చేశారు? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. నాకైతే అస్సలు నచ్చలేదు మామ. స్టోరీ వైస్ ఈ మూవీ కొత్తగా మనకి ఏమీ ఆఫర్ చేయదు. ఎప్పటినుంచో చూస్తున్న సేమ్ అదే రొటీన్ హారర్ స్టోరీ ఉంటుంది. స్టోరీ రొటీన్‌గా ఉన్నా పర్లేదు. అట్‌లీస్ట్ ఎగ్జిక్యూషన్ అయినా బావుందా అంటే చాలా చండాలంగా ఉంది గైస్. జంప్ స్కేర్ సీన్స్ అయితే చాలా చీప్‌గా అనిపించాయి. అస్సలు భయపెట్టడానికి మరీ ఇలాంటి ఇంత చండాలమైన సిట్యుయేషన్స్‌ని సెలెక్ట్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇఫ్ మీరు ఆల్రెడీ చాలా హారర్ మూవీస్ చూసుంటే, ఈ మూవీ చూస్తున్నప్పుడు ఖచ్చితంగా ఎవడ్రా ఈ మూవీ తీసిందని తిట్టుకుంటారు. ఇలాంటి చీప్ హారర్ మూవీస్ చూస్తే ఈ హారర్ జానర్ మీద విరక్తి వచ్చేలా ఉంది. ఇక నుంచి ఇలాంటి మూవీస్ చూసి నా మూడ్ చెడగొట్టుకోకూడదు అనిపిస్తుంది. మీ టైంని ఈ మూవీ మీద అస్సలు వేస్ట్ చేసుకోకండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.